హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ప్రైజ్ సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారండి. ఈరోజు ఎవరైతే బర్త్డేస్ అండ్ మ్యారేజ్ యానివర్సరీ చేసుకుంటున్నారో వారందరికి కూడా దేవాది దేవుని మెండైన దేవుళ్ళు కలుగును కాక. మనందరి తరపున బెస్ట్ విషెస్ అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఈరోజు జీవాహారము సామెతల గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనము. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడను గదా. Proverbs chapter 15 verse 11. Hell and destruction are before the Lord. How much more than the heart of the children of men. Amen. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఎక్కడ దాగుకున్నా దేవుడికి కనిపిస్తాం అన్నదే దీని ఆంతర్యం. చాలా మంది దేవుడు చీకట్లో ఉండడు, వెలుగులో మాత్రమే ఉంటాడని అనుకుంటాం. నిజానికి మనుషులు చీకటికి భయపడతారా? కానే కాదు. చీకటిలో ఏమి జరుగుతుందో అన్న ఆలోచనతో భయం వేస్తుంది తప్ప చీకటి అంటే భయం కాదు. దీనిని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అయితే చీకటిని కలగజేసిన వాడు దేవుడే, వెలుగును కలగజేసిన వాడు కూడా దేవుడే. యోబు గారితో మాట్లాడుతూ ఆయన అంటాడు కదా, కటిక చీకటిలో కూడా నేనున్నానని. ఈ యొక్క వాక్యం ద్వారా దేవాది దేవుని అథారిటీ మనకు ఎక్కువగా స్పష్టమవుతుంది. ఆయన ఈ క్రియేషన్ అంతటినీ చేసిన వారు, ఆయన సార్వభౌమాధికారం, ఆయన ఎక్కడి నుంచైనా అన్నిటినీ చూస్తాడని మనం అర్థం చేసుకోవాలి. మీ అందరికీ తెలిసిందే చిన్న స్టోరీ. ఒక సండే స్కూల్లో పిల్లలందరికీ చాక్లెట్స్ ఇచ్చి ఎవ్వరూ చూడకుండా తినరమ్మని చెప్పారంట. దానికి ముందుగానే సండే స్కూల్లో ఇలాంటి వాక్యం ఒకటి నేర్పించారు సండే స్కూల్ టీచర్. అయితే పిల్లలందరూ వెళ్ళిపోయి దాక్కుని చాక్లెట్స్ అన్ని తినేసి వచ్చారు. ఒక్క అబ్బాయి మాత్రం తినకుండా వచ్చాడు. ఏంటి విషయం, ఎందుకు తిన రాలేదంటే, నేను ఎక్కడ దాక్కోవాలని ఉన్నా దేవుడు నన్ను చూస్తున్నారు కదా మిస్, అందుకే నేను తిన రాలేదని చెప్పాడంట. అంటే అంతమంది బిడ్డల్లో వాక్యం కరెక్ట్ గా ఎవరర్థం ఎంతమంది అర్థం చేసుకున్నారు? ఒక్కరు. మనం కూడా అలాగే అనుకుంటాం, దేవుడు నీ దేహమే నా దేవాలయం అని ఆయన అంటుంటే మనం వెళ్ళి దేవాలయంలో కూర్చొని అక్కడ మాత్రమే పవిత్రంగా ఉంటాం. చర్చిలో సిగరెట్ తాగకూడదు అని తెలిసిన వాళ్ళు ఇంట్లో సిగరెట్ ఎందుకు తాగకుండా ఉండరు? తాగుతారు. ఎందుకు అంటే దేవాలయము అనగా ఒక చర్చినే వాళ్ళు ఊహించుకుంటున్నారు తప్ప మనుషులు తన దేహముతో దేవుని స్తుతించాలని, తన దేహమే దేవాలయం అని మర్చిపోతున్నారు. నా శరీరము, నా బ్రతుకు, నా జీవితం అంటూ దేవుని అథారిటీకి ఒప్పుకోకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. మోహపు చూపులతో ఎలాగూ మనిషిని అనుభవించలేం కనుక చూపులతో అయినా సరే సాటిస్ఫై అవ్వాలన్నట్లుగా తినేసేలాగా చూస్తూ ఉంటారు. అసహ్యమైన చూపులు. ఎంతమంది లేరండి బయటకు వెళ్తే అలాంటి వాళ్ళు? చాలా మంది. కానీ పైకి మాత్రం చాలా మంచిగా మాట్లాడుతూ నటిస్తూ ఉంటారు. ప్రభు అంటారు కదా, హృదయాంతరంగములు దేవుని వశము. మనుషులు పై రూపము లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయములను వాటి అంతరంగములను శోధించున్నాడు. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఉంటుంది ఈ యొక్క వచనం. రే సహోదరి సహోదరులారా, ప్రభువు వారు ఎక్కడి నుంచైనా మనల్ని తేటగా చూస్తున్నారు. నీవు మంచి చేసినా చెడు చేసినా వడ్డీతో సహా కలిపి వస్తుంది. మోసపోకుడే, దేవుడు వెక్కరింపబడడు. ఆయన త్రాసు చాలా చాలా ఖచ్చితమైనది. హెబ్రీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 13వ వచనంలో చెప్పబడినట్లుగా సృష్టిలో ఆయనకు మరుగైనది ఏదీ లేదు. ఈ వాక్యం మనల్ని హెచ్చరించాలి. రెండవది, మనకు ధైర్యం కూడా చెప్పాలి. ఎందుకంటే ఆయన నమ్ముకున్న బిడ్డలను ఎప్పుడు దేవుడు విడిచిపెట్టువాడు కాదు. నీ కుడి పక్కన 1000 మంది పడినను, ఎడమ పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదంటున్నారు ప్రభు. ఈరోజు సముద్రంలో నుంచి లెవియాతన్ లేచిందని, అక్కడ సముద్రంలో అది ఉంది కనుక పైకొస్తే అంత డిస్ట్రాక్షన్ జరుగుతుందని, అందరూ చచ్చిపోతారని రకరకాలుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చిన్న బిడ్డలు అయితే వాటన్నిటి చూసి భయపడుతూ ఉంటారు. చాలా మంది బైబిల్తో దాన్ని కోట్ చేస్తున్నారు. బైబిల్లో లేనిది ఏది లేదు ఈ సృష్టిలో, అంతా ఉన్నది. కానీ ఎవరి జ్ఞానంకు సంబంధించి వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను పాస్టర్ ట్రైనింగ్కి వెళ్ళడానికి ముందు కూడా ఇటువంటి అనేకమైన ఆలోచనలతో చాలా చాలా మర్మాలు తెలుసుకోవాలి, చాలా జ్ఞానం సంపాదించాలని వెళ్ళాను. కానీ
అక్కడ కంప్లీట్ గా వాళ్ళు చెప్పే వాక్యము, బైబిల్ గురించి ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటే అప్పుడు స్పిరిచువల్ ఫార్మేషన్ జరుగుతుంది. ప్రభు యొక్క సారూప్యంలోనికి మారుతూ ఉంటాం. దేవుడు మనకు కొత్త కొత్త విషయాలు తెలియజేస్తూ ఉంటారు. ఎన్ని తెలిసినా ఫైనల్ గా ఏమనిపిస్తుందంటే, ఏం జరిగితే నాకెందుకు, నేను నా దేవుడితో ఉన్నాను, ఇప్పుడు చచ్చినా నా దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతాడు అన్న నిశ్చయితలో నడిపించబడతామండి. నిజంగా ఒక క్రైస్తవునికి అల్టిమేట్ స్థాయి ఏంటంటే అదే. దావీదు గారు అన్నట్టుగా, పరలోకంలో నువ్వు ఉన్నావు, పాతాళ లోకంలోకి వెళ్ళినా నేను నీ నుంచి తప్పించుకోలేకున్నాను ప్రభువా అని. నిజంగా దేవాది దేవుణ్ణి మనము మన సొంత రక్షకునిగా స్వీకరించి, ఆయన నీ కొరకు మరణించారని, ఆయన రక్తంలో నీకు రక్షణ ఉన్నదని నీవు నమ్మి ఆయన నామంలో బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు, అదే ఈ లోకంలో అన్నింటికి మించినటువంటి సంపద. అప్పుడే నీకు పరిశుద్ధాత్ముడు తెలియజేస్తారు ఏది ఇంకా నీకు అక్కర్లేదని. మనం కంప్లీట్ గా దేవుని సొత్తు అయిపోతాం. ఆయన నీ సొత్తు అయిపోతాడు. నువ్వు ఎక్కడున్నా ఆయన నీతో ఉంటారు. అప్పుడు ఈ లోకంలో ఉన్న మరణమైన జీవమైన అది నీవే ప్రభు అని. ఇక ఏంటేంటో మర్మాలు తెలుసుకోవాలి, వీటి మీద వాటి మీద రీసెర్చ్లు చేయాలి, బహుగా జ్ఞానం సంపాదించుకోవాలి అన్న ఆశ కూడా చచ్చిపోతుందండి నిజంగా. సహోదరి సహోదరులారా, ఏది ఏమైనా ప్రభు వారు ఎప్పుడూ మనతోనే ఉన్నారు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన దృష్టి నుంచి తప్పించుకోలేవు కనుక హెచ్చరిక పొందండి, భయము కలిగి జీవించండి. దేవుడు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాడు. దేవుడి వాక్యం మీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని ఫలింపజేసుకున్నాను గాక. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, సమస్తం మీద అధికారం కలిగి ఉన్న దేవ ప్రభువా, నేను నీ యొక్క అధికారం క్రింద ఉన్నాను ప్రభువా. కాబట్టి నా మీద మరణముకైనా సరే పెత్తనము లేదు, మరణముకైనా సరే అధికారము లేదు. ఈ లోకంలో ఏ పాపమునకైనా, వేటికి, ఏ ఆశలకు, శరీరాశ, నేత్రాశ, జీవోపటము, వేటికైనా ప్రభు నా మీద అధికారం లేదంటూ ప్రభు వారి యొక్క జీవితాలను, వారి యొక్క ప్రతి ఒక్క స్థితిని మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ, సబ్మిట్ చేసుకుంటూ, ప్రభు నీ మీద ఆధారపడిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభు. మా జీవితంలో ఏది జరిగినా అవన్నీ కూడా మా కొరకు సమస్తము సమకూర్చి జరుగుతున్నాయని, మీరు ఆ విధంగా జరిగించుచున్నారని మమ్మల్ని మేము విధేయతతో నీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ పూర్ణ విశ్వాసంతో ప్రభువా నీ యందు విశ్వాసం ఉంచుచున్నాం అయ్యా. మోకరిల్లిన ప్రతి బిడను వారి అక్కరతలను ఎరిగిన వాడు ప్రభు, హృదయాంతరంగంలో ఎరిగిన దేవా, వారి వారి అక్కరతలను ఊహించు వాటికంటే, ఆశించిన దానికంటే అధికముగా దయచేసి మీరే మహిమ పొందండి. ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు మరలా మీ సన్నిధిని మోకరిల్లు వరకు వారందరినీ మీ బంగారు హస్తంలో దాయమని సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభువును రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే ఎవ్రీవన్.